హలో అండి అందరికీ. ఈ రోజైతే నా స్టైల్‌లో పులిహోర ఎలా చేయాలనైతే చూపించాలనుకుంటున్నాను. ముందుగా మనం రైస్‌ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకుంటేనే పులిహోర అనేది బావుంటుంది. వేడి మీద చేస్తే అంత రుచిగా ఉండదు. కాబట్టి ముందుగానే రైస్ అనేది చల్లార్చుకున్నాను. చల్లార్చుకున్న తర్వాత నేను తీసుకున్న రైస్‌లోకి 2 నిమ్మకాయలైతే సరిపోతాయండి. అంటే ఒక గ్లాసు రైస్‌కి 2 నిమ్మకాయలైతే సరిపోతుంది. అలానే మీరు 2 గ్లాసెస్ తీసుకుంటే 4 నిమ్మకాయలనేదైతే తీసుకోండి. పులుపు ఎక్కువ అంటే జ్యూస్ అనేది ఎక్కువగా ఉంటే తక్కువ నిమ్మకాయలు తీసుకోండి. దాంట్లో జ్యూస్ అనేది ఎక్కువగా ఉంటే 2 తక్కువగా ఉంటే 4 అలా తీసుకోండి. సరిపోతుంది. సో, దీంట్లో నేను తీసుకున్న వాటిలలో జ్యూస్ ఎక్కువగా ఉంది గాబట్టి నాకైతే ఇది సరిపోయిందండి. ఇలా జ్యూస్ తీసుకున్న ఆహ్, దాన్ని ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా! ఆ రైస్‌లోకైతే మీరు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ వేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. అలానే కొద్దిగా అంటే రైస్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ముందుగానే యాడ్ చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి రైస్‌లో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నామని చెప్పి. ఇక యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసి రైస్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇన్ పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకొని దాంట్లో పోపుకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకులు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు ఇవి ఇవి కూడా వేసుకోండి. ఏంటి 2 వేస్తున్నారు పులిహోరలా అనుకుంటున్నారా? ఏంటంటే 2 వేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. అంటే పచ్చిమిరపకాయలు చీల్చి వేసినప్పుడు ఆ రుచి బావుంటుంది. ఎండుమిరపకాయలు మనం అంటే పులిహోర రైస్ తినేటప్పుడు బావుంటుంది. ఇక పోపు దినుసులు వేసుకోండి. ముందుగానే పోపు దినుసులు ఎందుకు వేయలేదంటే పల్లీలనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఏందంటే సరిపోతుంది. లేదు ముందుగా మనం పోపు దినుసులు వేసుకొని తర్వాత పల్లీలు వేసుకున్నామనుకోండి, పోపు దినుసులనేది కొద్దిగా మాడిపోతాయి. అందుకని చెప్పేసి నేను పల్లీలు అండ్ జీడిపప్పు పలుకులు ఫ్రై అయిన తర్వాతనే పోపు దినుసులనేది వేసుకున్నాననమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఏమేసుకోవాలంటే మనము కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకులైతే వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపైతే యాడ్ చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఎక్కువ హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టకూడదు. అండ్ వేసుకున్న 2 నిమిషాలకే మనం గ్యాస్ అనేది కట్టేసేయాలి. ఎందుకు అంటారా? ఆహ్, పసుపు వేసిన తర్వాత మనం ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే ఏందంటే పోపు అనేది మాడిపోతుంది. అండ్ పులిహోర అనేది టేస్ట్ అనేది రాదనమాట. ఇక మనం గ్యాస్ కట్టేసుకున్నాం కదా! ముందుగా తీసి పెట్టుకున్న రైస్‌లోకి ఈ పోపునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా ఈవెన్‌గా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు పులుపనేది సరిపోలేదనుకుంటే ఇంకొద్దిగా నిమ్మకాయ అనేది యాడ్ చేసేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.